బాలీవుడ్ మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ అనిపిస్తోంది. కొన్నేళ్లుగా సైలెంట్ గా ఉన్న నార్త్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ దగ్గర బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఓపెనర్ గా వచ్చిన ధురంధర్ ఏకంగా 1000 కొట్టగా నెక్స్ట్ వచ్చిన బార్డర్ 2 అదే జోరు కొనసాగిస్తుంది. ఎక్కడా తగ్గకుండా ఓపెనింగ్స్ కుమ్మేస్తుంది. ఈ సినిమాకు 5 రోజుల్లోనే 350 కోట్లు వచ్చాయి. బాలీవుడ్ కు ఓ ఫార్ములా బాగా కలిసొస్తుంది. అది దేశభక్తి. ధురంధర్ పూర్తిగా స్పై డ్రామా. కథంతా దేశభక్తి నేపథ్యంలోనే సాగుతుంది. అది కనెక్ట్ అవ్వడంతో ఒకే భాషలో 1400 కోట్లు వచ్చాయి. బార్డర్ 2 లోనూ ఉన్నది దేశభక్తే. కథ రొటీన్ గానే ఉన్నా బానే కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రాబోతున్న సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమాలోనూ దేశభక్తే ప్రధానాంశం. రామ్ చరణ్ తో 12 ఏళ్ల కింద జంజీర్ తీసిన అపూర్వ లాఖియా బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమాకు దర్శకుడు. ఏప్రిల్ 17న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ మధ్య సరైన సక్సెస్ లేని సల్మాన్ ఆశలన్నీ ఈ దేశభక్తి సినిమాపైనే ఉన్నాయి. ఇందులో సైనికుడిగా నటిస్తున్నారు కండలవీరుడు. మరి రణ్వీర్ సింగ్, సన్నీ డియోల్ కు కలిసొచ్చిన దేశభక్తి ఫార్ములా సల్మాన్ కు వర్కౌట్ అవుతుందా?